తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో 6 గ్యారెంటీల పాత్ర చాలా కీలకం కాదు, ఆల్మోస్ట్ 6 గ్యారెంటీలే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాయి. 6 గ్యారెంటీలు ఇప్పుడు బీహార్లో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి కోంపం వచ్చినాయి. 6 గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలే కాదు, సేమ్ అట్లాంటియే ఒక 4-5 గ్యారెంటీలు అక్కడున్న మహాగఠబంధన్ ప్రజలకు ఇచ్చింది. అందులో ఏంటంటే ఫస్ట్ ఇంటికో ఉద్యోగం, సిపిఎస్ అంటే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం, 200 యూనిట్ల కరెంటు, ఇది మన దగ్గర ఉన్న పథకమే, మహిళలకు 2500 పథకం, ఇది మన దగ్గర ఉంది కానీ అమలు కావట్లేదు, వక్ఫ్ చట్టాన్ని సెంట్రల్ గవర్నమెంట్ సవరించింది కదా, దాని అమల్ని మేము బీహార్లో నిలిపేస్తాం, ఇట్లాంటి ఒక 4-5 హామీలు ఇచ్చింది. ఇవేవి బీహారీలు నమ్మలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అవే హామీల్ని ఇక్కడ తెలంగాణలో ఇచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ పనిచేస్తానికి బీహార్ నుంచి వలస వచ్చిన కార్మికులు ఇప్పుడు ఓటేయడానికి అందరు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మౌత్ పబ్లిసిటీ నడిచింది. అదేంటంటే తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 10-15 ఏళ్ల నుంచి ఈ పాత పెన్షన్ విధానాన్ని ఎత్తేస్తామని వాళ్ళు హామీలు ఇస్తున్నారు, కానీ అక్కడ అది జరగలేదు. అట్లాగే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అనేది కూడా ఎవరికో ఒకరికి అవుతుంది, ఎక్కువ మందికి కావట్లేదు. ఇక మహిళలకు 2500 అనేది అసలు అమలే కావట్లేదు. అక్కడ అది అమలు చేయాలంటే బీహార్ బడ్జెట్కి ఎవ్రీ ఇయర్ ఇంకో 2-3 రెట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్న టాక్ అక్కడ నడిచింది. దానివల్లనే అక్కడ గవర్నమెంట్ ఓడిపోయింది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు.